महात्मा गांधी की जय। बोलो महात्मा गांधी की जय। बोलो महात्मा गांधी की जय। पावन सीताराम ईश्वर अल्लाह के भगवान सबको सन्मति दे। సెల్మరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో మన కాంగ్రెస్ నాయకులందరూ ఇప్పుడు జరుగుతుండే పరిస్థితుల మీద రాజకీయం మాట్లాడకూడదు ఈరోజు, కానీ తప్పదు. ఈరోజు దేశంలో ఏం జరుగుతుంది ఏమనేది ప్రజలకు విన్నవించాలనే ఉద్దేశము. అంటే మహాత్మా గాంధీకి కూడా ఒక వినతి పత్రం ఇవ్వమన్నారు. వినతి పత్రం కూడా ఇవ్వడం ఉంది. మరి జాతిపిత గురించి చెప్పాలంటే ఇంకా చాలా సేపు చెప్పాల్సి వస్తుంది. మరి మీడియా వాళ్ళందరికీ నమస్కారం. మిగతా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారి ఆదేశానుసారం పెద్దలు గౌరవనీయులు రఘువీరారెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు కదిర్లో కోటా సత్యం గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు విచ్చేసి ముఖ్య అతిథిగా గాంధీజీ గారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, కులమతాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్న తీరును ఎండగడుతూ, తర్వాత రాజకీయంగా ఈ మనుషుల మధ్య విభేదాలను సృష్టించడానికి మాత్రమే రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీలకు వ్యతిరేకంగా ఈరోజు వినతి పత్రం ఇచ్చి గాంధీ మహాత్మునికి విన్నవించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కదిరి పట్టణంలో ఆయనకు నివాళులు అర్పించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మహాత్మా గాంధీ జయంతి శుభ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటా సత్యనారాయణ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కదిరి పట్టణంలో, సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రధానంగా ఏమంటే ఏఐసిసి మన రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ పిలుపు మేరకు ఈరోజు మహాత్మా గాంధీ గారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలపైన, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి హిందూ ధర్మాన్ని రెచ్చగొడుతూ 10 సంవత్సరాల పాలనలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది లేదు. కాబట్టి వాటిపైన కూడా ఒక మహాత్మా గాంధీ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు ఇంకా మాట్లాడవలసిన ఉన్నారు. గాంధీ తాత విగ్రహాన్ని మేము పూల హారంతో అలంకరించడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో జరుగుతున్న కఠినానికి వ్యతిరేకిస్తూ మనము ఒక గాంధీజీకి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఇది ఖండిస్తూ మనం భారతదేశంలో ఉన్నామా లేకపోతే వేరే కంట్రీలో ఉన్నామా అనేది మనకు తెలియడం లేదు. ఎందుకంటే అట్లా కఠినంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ విధంగా మనము ఖండిస్తూ గాంధీ తాతని అంటే విగ్రహాన్ని మనము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దయచేసి మీరందరూ ఇది గమనించి ఏ స్థాయి మన భారతదేశం ఉందో కులాలకి మతాలకి వ్యతిరేకంగా చేస్తున్న ఈ పార్టీ బీజేపీ పార్టీ అయినా సరే ఇతర పార్టీలైనా సరే మనం గుర్తించాలని కోరుకుంటున్నాం. మహాత్మా గాంధీ జన్మదిన సందర్భంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన కోటా సత్యం గారికి, అదే కాంగ్రెస్ మిత్రులకి, కాంగ్రెస్ కార్యకర్తలకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు దేశంలో అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలకు ఆయనకి వినతి పత్రం సమర్పించి గాంధీజీ గారికి ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయనకి దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులను తెలియజేస్తూ వినతి పత్రం సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆయనకి అంతర్జాతీయ అహింసా దినోత్సవం కూడా ఈరోజు మనం జరుపుకోవడం జరుగుతుంది. దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నో హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగా ఈ అహింసా దినోత్సవంను ఈరోజు ప్రపంచం మొత్తంగా 2007లో మనము ఈ అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి మనకి అహింసా దినోత్సవం జరుపుకోవాలని చెప్పి ఆ రోజు ఐక్యరాజ్య సమితి తెలిపింది. అదేవిధంగా ఈరోజు అందరు వీచేసినటువంటి మీడియా మిత్రులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మహాత్మా గాంధీ గారికి ఈరోజు నేను ప్రత్యేక నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. महात्मा गांधी की जय। महात्मा गांधी की जय। महात्मा गांधी की जय। पावन सीताराम ईश्वर अल्लाह के भगवान सबको